హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్ మీరు చూస్తున్నారు తెలుగు టెక్ టూర్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో మనం సామ్సంగ్ గ్యాలక్సీ A53 5G మొబైల్ని అన్బాక్సింగ్ చేద్దాం. చాలా మంచి ఫీచర్స్ తోటి వీళ్ళు ఈ మొబైల్ని లాంచ్ చేసేసారు. సో ఎస్పెషల్లీ IP67 రేటింగ్ తోటి అయితే ఈ మొబైల్ లాంచ్ చేయడం జరిగింది. సో మనకు చాలామందికి IP రేటింగ్ మొబైల్స్ తక్కువ బడ్జెట్లో కావాలి అనుకుంటారు సరే, వాళ్ళని ఉద్దేశించి ఈ మొబైల్ అని చెప్పి వేసుకోవచ్చు. మనకి ఈ ప్రైస్ సెగ్మెంట్లో IP67 రేటింగ్ తోటి సాధారణంగా ఏ మొబైల్స్ అయితే చూడడానికి కనిపించవు. దాంతోపాటు ఇందులో ఎగ్జినోస్ 1280 ప్రాసెసర్ని అయితే యూజ్ చేయడం జరిగింది. 5 నానోమీటర్ ఆర్కిటెక్చర్ తోటి బిల్డ్ చేయబడిన ప్రాసెసర్ ఇది. దాంతోపాటు కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బాగుంటుందని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. దాంతోపాటే మనం ఏ సిరీస్లో ఎస్పెషల్లీ లాస్ట్ టైం వీళ్ళు లాంచ్ చేసిన A50 నుంచి మొదలు పెడితే A50, A51, A52 ఇవన్నీ చాలా సక్సెస్ఫుల్ మొబైల్స్ అని చెప్పేసుకోవచ్చు. సో దానికి కంటిన్యూషన్గా తీసుకొచ్చిన మొబైల్ ఇది. దాంతోపాటు 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంటుంది. సో మరి దీనికి సంబంధించిన కలర్ కూడా ఎక్సలెంట్గా ఉంటుందని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఫటాఫట్ దీన్ని అన్బాక్సింగ్ చేసేసి దీనిలో ఉండే ఫీచర్స్ ఎలా ఉన్నాయి, గేమింగ్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, డిస్ప్లే ఎలా ఉంది అనేది అయితే చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది సామ్సంగ్ గ్యాలక్సీ A53 5G మొబైల్. బాక్స్ పైన మీరు డిజైన్ చూడొచ్చు. ప్రజెంట్ నా చేతిలో 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ అయితే ఉంది. సో మంచి ఫీచర్స్ తోటి అయితే వీళ్ళు ఈ మొబైల్ లాంచ్ చేయడం జరిగింది. ఆల్రెడీ దీని ప్రైజింగ్ డీటెయిల్స్ మీకు తెలుసు. దీని ప్రైస్ అనేది దాదాపు మనకు ఒక 35,000 36,000 ప్రైస్ సెగ్మెంట్లో అయితే దీన్ని లాంచ్ చేయడం జరిగింది. ఒకసారి మనం దీనికి ఉన్న ఈ సీల్ని అయితే బ్రేక్ చేసేద్దాం. సీల్ బ్రేక్ అయిపోయింది. మనం ఈ బాక్స్ని ఇలా ఓపెన్ చేసినట్టయితే మనకి ఇక్కడ పైవైపే మొబైల్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బాక్స్లో నుంచి మొబైల్ని బయటికి తీద్దాం. సో ఈ మధ్య చూసుకున్నట్టయితే మనకు సామ్సంగ్ మొబైల్స్లలో బాక్స్లో ఛార్జర్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయట్లేదు కాబట్టి యాస్టీజ్ మనకు దీనిలో ఛార్జర్ అయితే చూడడానికి కనిపించదు. కింద వైపు చూసుకున్నట్టయితే సిమ్ ఎజెక్టర్ ఉంది. దాంతోపాటే ఈ బాక్స్ లోపల వైపు గురించి మాట్లాడినట్టయితే ఒక కేబుల్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, Type-C to Type-C కేబుల్. దాంతోపాటే వారంటీ కార్డ్ అయితే దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో మరి వాటన్నిటి సైడ్ గురించి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మొబైల్ చూడడానికి బాక్స్లో నుంచి బయటకు తీసిన వెంటనే అట్రాక్టివ్ కనిపించేస్తుంది. దాంతోపాటే ఇక్కడ ఉన్న ఈ స్టిక్ కవర్ ఏదైతే ఉంటుందో ఈ కవర్ని అయితే రిమూవ్ చేసేద్దాం. సో ఇది ఫ్రెండ్స్ దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన మొబైల్. సో మొబైల్ యొక్క కలర్, బ్రైట్నెస్ ఇవన్నీ మీరు చూడొచ్చు, ఎక్సలెంట్గా కనిపించేస్తున్నాయి. దాంతోపాటు ఇక్కడ సామ్సంగ్ సంబంధించిన బ్రాండింగ్ చూడడానికి కనిపించేస్తుంది. ఇక్కడ మనకు క్వాడ్ కెమెరా సెటప్ చూడడానికి కనిపించేస్తుంది. దాంతోపాటే ఇటు సైడ్ చూసుకున్నట్టయితే మనకు వాల్యూమ్ రాకర్స్తో పాటు పవర్ ఆన్ బటన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇటువైపు ఎటువంటి బటన్స్ లేవు. పైవైపు చూసుకున్నట్టయితే సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ చూడడానికి కనిపించేస్తుంది. కింద వైపు చూసుకున్నట్టయితే స్పీకర్ గిల్స్తో పాటు Type-C పోర్ట్, దాంతోపాటే మన సిమ్ ట్రైన్ ప్రొవైడ్ చేయడం జరిగింది. నాయిస్ క్యాన్సిలేషన్ బటన్ అయితే చూడడానికి కనిపించేస్తుంది. మొబైల్ అయితే చూడడానికి ఎక్సలెంట్గా ఉంది. సో ఈ మొబైల్ యొక్క ప్రత్యేకత నేను ఇంతకుముందు చెప్పినట్టు IP67 అని చెప్పేసుకోవచ్చు. సో మరి ఈ సిమ్ ట్రైన్ మనం బయట తీసినట్టయితే సో వచ్చేసి హైబ్రిడ్ సిమ్ స్లాట్, ఒక 2 సిమ్స్ లేదా ఒక సిమ్ ఒక మెమరీ కార్డ్ని అయితే ఇన్సర్ట్ చేసుకోవచ్చు. సో ఫటాఫట్ మొబైల్ని అయితే బూట్ చేసేద్దాం. దానికోసం ఇక్కడ ఉన్న ఈ పవర్ ఆన్ బటన్ ఏదైతే ఉంటుందో దీన్ని అయితే నేను ప్రెస్ చేస్తున్నాను. సామ్సంగ్ అని చెప్పేసి మొబైల్ అయితే బూట్ అవడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే మొబైల్ అనేది హ్యాండీ ఉందని చెప్పేసుకోవచ్చు. చేతిలో పట్టుకుంటే చాలా కంఫర్ట్గా అనిపించేస్తుంది. సో ఇక్కడ మనకు సామ్సంగ్ గ్యాలక్సీ అని చెప్పేసి మొబైల్ అయితే బూట్ అవడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఫటాఫట్ దీనికి ఒక సెటప్ ప్రాసెస్ కంప్లీట్ చేసి మెయిన్ స్క్రీన్కి అయితే వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, సెటప్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. మొబైల్ బూట్ అవడం మీరు ఇక్కడ గమనించవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే డైరెక్ట్ సెట్టింగ్స్లోకి వెళ్ళేసి దీనిలో డార్క్ మోడ్ ఎనేబుల్ చేద్దాం. నెక్స్ట్ దీని ఓఎస్ గురించి మాట్లాడంటే ఇక్కడ అబౌట్ ఫోన్లోకి వెళ్తే మనకు సాఫ్ట్వేర్ ఇన్ఫర్మేషన్ కనిపిస్తుంది. అవుట్ ఆఫ్ బాక్స్ Android 12 తోటి వచ్చింది. సో ఒక మంచి విషయం అని చెప్పేసుకోవచ్చు. One UI 4.1 దీనిలో చూడడానికి కనిపించేస్తుంది. దాంతోపాటుగా మనం ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ని ప్రొవైడ్ చేశారు. ఫాస్ట్గానే మొబైల్ని అన్లాక్ చేసేస్తుంది. దాంతోపాటు ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే ఇది కూడా ఫాస్ట్గానే మొబైల్ని అన్లాక్ చేయడం మీరు ఇక్కడ గమనించవచ్చు. నెక్స్ట్ కెమెరాస్ గురించి మాట్లాడినట్టయితే సామ్సంగ్ సంబంధించిన కెమెరాస్ అనేవి ఈ ప్రైజింగ్ సెగ్మెంట్లో చాలా బాగుంటూ ఉంటాయి. సో ఇక్కడ మనకు పోర్ట్రేట్ మోడ్ అయినా కానివ్వండి, ఫోటోస్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వీడియోస్లోకి వెళ్ళినట్టయితే మనము అల్ట్రా హెచ్డీ వీడియోస్ని 30 FPS రికార్డ్ చేసుకునే ఆప్షన్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. మోర్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మనం మ్యాక్రో షాట్స్, స్లో మోషన్, సూపర్ స్లో మోషన్, సింగిల్ టేక్ లాంటి ఫీచర్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనం సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో వీడియో గురించి మాట్లాడదాం. దీనిలో కూడా మనము అల్ట్రా హెచ్డీ వీడియోస్ని 30 FPS రికార్డ్ చేసుకునే ఆప్షన్ని ప్రొవైడ్ చేశారు. సో ఫ్రెండ్స్, దీని కెమెరా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడినట్టయితే ఇందులో మనకు 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా ఇవ్వడం జరిగింది. 12 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతోపాటు 5 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇది నాకు నచ్చిన విషయం ఇదే అని చెప్పేసి జనరల్గా చాలా మొబైల్ కంపెనీస్ నామమాత్రంగా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ని ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాని ప్రొవైడ్ చేస్తుంటాయి. కాకపోతే దీనిలో మనకు 5 మెగాపిక్సెల్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేశారు. దాంతోపాటే 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దీనిలో మనకు OS సపోర్ట్ని కూడా ప్రొవైడ్ చేశారు. దాని కారణంగా చాలా స్టేబుల్ వీడియోస్ అయితే రికార్డ్ అవుతాయి.
ఫ్రెండ్స్ ఈ మొబైల్ IP67 తోటి వస్తుందని చెప్పారు కదా, ఒకసారి మరి నీళ్ళలో కూడా వేసి చూద్దాం నిజంగానే మరి ఇది ఎలా ఉంటుందని చెప్పేసి. సో మొత్తం నీళ్ళలో అయితే నేను వదిలేశాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు నీళ్ళల్లో ఇది నడవడం ఇక్కడ మీరు గమనించవచ్చు. సో దీనిలో నుంచి మళ్ళీ దీన్ని బయటికి తీశాను. సో యాజ్ ఇట్ ఈస్ మొబైల్ అనేది ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఆరాంగా అయితే నడుస్తుంది. సో ఒకసారి తుడిసి ఒకసారి అన్ని టచ్ ఇదంతా పనిచేస్తుందో లేదో చూద్దాం. సో ఒకసారి నేను బ్యాక్ వెళ్ళిపోయి ఇక్కడ మీరు చూసినట్టయితే టచ్ కూడా ఆరాంగా వర్క్ అవుతుంది. సో దాంతోపాటే ఈ ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే ఫేస్ అన్లాక్ కూడా పనిచేస్తుంది, ప్రతిదీ ప్రాపర్గా పనిచేస్తుంది. సో ఫ్రెండ్స్ మీరు దీని డిస్ప్లే చూడొచ్చు, ఎక్సలెంట్ అని చెప్పేసుకోవచ్చు. బెజిల్స్ కూడా చాలా తక్కువ బెజిల్స్ని అయితే ప్రొవైడ్ చేశారు. ప్రతి ఒక్క వైపు నుంచి మనకు ఈ వీడియో అనేది ప్రాపర్గా కనిపించేస్తుంది. బ్రైట్నెస్ లెవెల్స్ బాగున్నాయి, డీప్ బ్లాక్స్ చూడడానికి కనిపించేస్తున్నాయి. సో మరి వీడియో క్వాలిటీతో పాటు ఆడియో క్వాలిటీ కూడా బాగుందని చెప్పేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ ఇలా మన గేమింగ్ పర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే పర్లేదు బాగానే ఉందని చెప్పేసుకోవచ్చు. ఫ్రెండ్స్ చూసారు కదా, గేమింగ్ అనేది చాలా స్మూత్గా అయితే హ్యాండిల్ చేస్తుంది. దానికి మనకు Exynos 1280 ప్రాసెసర్తో పాటు ఇక్కడ మనకు 120 Hz రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేసిన కారణంగా మనకు ఎటువంటి ల్యాగ్స్ లేకుండా చాలా ఈజీగా అయితే ఇది గేమ్ని హ్యాండిల్ చేస్తుంది. నెక్స్ట్ ఇక దీని స్క్రీన్ బ్రైట్నెస్ గురించి మాట్లాడినట్టయితే 800 nits బ్రైట్నెస్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. దాని కారణంగా మనకి ఇండోర్లో అయినా అవుట్డోర్లో అయినా పర్ఫార్మెన్స్ పరంగా అంటే బ్రైట్నెస్ పరంగా ఎటువంటి ఇష్యూస్ అయితే రావు. దాంతోపాటే ఈ మొబైల్ డిజైన్ కూడా బాగుందని చెప్పేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో సామ్సంగ్ వాళ్ళు ఇటువంటి డిజైన్ తోటి చాలా మొబైల్స్ని లాంచ్ చేస్తున్నారు. సో దీనిలో మనకు గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ని కూడా దీనిలో ప్రొవైడ్ చేయడం జరిగింది. సో Exynos 1280 ప్రాసెసర్ మొత్తం 10 5G బ్యాండ్స్కి సపోర్ట్ చేస్తుంది. దాని కారణంగా మనకు ఫ్యూచర్లో 5G వచ్చినా సరే ఎటువంటి టెన్షన్ ఉండదని చెప్పేసి అయితే అనుకోవచ్చు. దాంతోపాటు ఇందులో మనకు ఒక ఆఫర్ కూడా పెట్టారు. ఎవరైతే ప్రీ బుకింగ్ చేసుకుంటారో వాళ్ళకి ఒక 3000 క్యాష్ బ్యాక్ కూడా ఉంది. సో ఫ్రెండ్స్ మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో మరి మీకు మొబైల్ నచ్చిన ఫీచర్ ఏంటి అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.